హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో శివయ్యకి సాక్షాత్తు గర్భగుడిలో ఉన్న శివయ్యకి నా చేతులతో నేను అభిషేకం అయితే చేశానండి. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది. ఏంటనేది మీకు మొత్తం చెప్తానండి. ఇక్కడ శివయ్య మీకు చూడడానికి సాక్షాత్తు మనకి త్రయంబకేశ్వరంలో శివయ్య ఎలా ఉంటారో అలా ఉంటారండి. ఇక్కడ మేము ఈ స్వామిని బాలకోటేశ్వర స్వామి అని అంటాము మా ఊర్లో అండి. ఏంటి స్పెషల్ డే అభిషేకం నేను బ్రహ్మ ముహూర్తంలో 3:30కి ఎందుకు చేశాను ఏంటనేది మొత్తం చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు ఏంటంటే అండి డిసెంబర్ 16 సోమవారం 2024 సోమవారం మనకి ఆర్ధా నక్షత్రం అనేది ఉందండి. అది సాక్షాత్తు శివయ్య జన్మ నక్షత్రం. అది మనకి 4:30 వరకే ఉంటుందండి, 5 లోపే ఉంటుంది. సో బ్రహ్మ ముహూర్తంలో మనకి ఆ రోజు ఆర్ధాభిషేకం అనేది శివయ్యకి చేస్తే కొన్ని వేల కోట్ల రెట్లు ఫలితం అనేది ఉంటుందండి. శివరాత్రికి చేసిన అభిషేకానికంటే కూడా ఎక్కువ రెట్లు ఫలితం అనేది ఉంటుంది. ఆ బ్రహ్మముహూర్తంలో మనం శివయ్యకి చేసే అభిషేకం చాలా గొప్ప అభిషేకం అండి. నిజమైన అభిషేకం అనేది ఆ ఆర్ధా నక్షత్రంలో ఆర్ధాభిషేకం అనేది నిజమైన అభిషేకం అంట శివయ్యకి చేసేది. సో అందుకనే నేను 3 o'clockకే లేసానండి సోమవారం ఎర్లీ మార్నింగు. మా స్వాములు ఇడుముడి కట్టుకున్న తర్వాత రోజు సండే వెళ్ళారు మా స్వాములు శబరిమలై. తర్వాత రోజు నేను ఇంకా హైదరాబాద్ రాలేదు, అక్కడే ఉండిపోయానమాట. మనకి ఇక్కడ హైదరాబాద్లో అంత ఎర్లీగా టెంపుల్స్ ఓపెన్ చెయ్యరు కదా. నేను ఈ అభిషేకం చేసుకోవడానికి మాత్రమే ఆ రోజు నేను ఉండిపోయాను మా ఊర్లో. సో ఏంటంటే ఎర్లీ మార్నింగే లేచి వెళ్ళాను. చాలా చీకటిగా ఉంది. మా అత్తయ్యని తోడు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు అయ్యగారిని అడిగితే మాకు తాళం అయితే ఇచ్చారండి. మెయిన్ శివాలయం ముందు మనకి ఇక్కడ ఈ చిన్న శివాలయం అనేది ఉంటుంది. అయితే వాళ్ళు మాకు తాళం ఇచ్చి లోపలికి వెళ్ళి చేసుకోమని చెప్పారు. మేమైతే మా అత్తయ్య బయట నుంచి వీడియో తీయమంటే నేను పంచామృతంతో అభిషేకం చేసినంతసేపు తనకి తీయడానికి చేత కాలేదనమాట. అందుకని నేను పాలు, పంచదార, తేనె ఇట్లా వీటన్నిటితో చేసిన అభిషేకం మీకు చూపించలేదు. తర్వాత అయితే నేనే ఒక చేత్తో తీసుకుంటూ చేశానన్నమాట. పంచామృతంతో మనం అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నేను విభూది వాటరు అలాగే గంధం వాటరు వీటన్నిటితో చేసి ఫైనల్గా విభూదితో స్వామివారికి అయితే అలంకరణ చేసిన తర్వాత గంధంతో 3 నామాలు అయితే పెట్టి కుంకుమ బొట్టు అయితే పెట్టానండి. అలాగే చుట్టూ అమ్మవారిని కూడా మనకి విభూతితో అయితే పూజించాను. శివలింగం చుట్టూ ఉంటుంది కదండి, దానిని మనం పార్వతీదేవి అని అనుకుంటాము. సో మొత్తం అయితే శివలింగం అంతా నేను విభూతితో అయితే అలంకరణ చేశాను ఫైనల్గా అభిషేకం అయిపోయిన తర్వాత. ఇప్పుడైతే పూలతో అయితే అలంకరణ చేస్తున్నాను. చూశారు కదా, అప్పటికి నాకు 4 o'clock అయితే అయింది టైము. ఆరామ్సే మంచిగా గర్భగుడిలో చాప వేసుకొని కూర్చొని నాకైతే నా జన్మ ధన్యం అయిపోయింది అనిపించిందండి. ఫస్ట్ టైం అలా ఒక గర్భగుడిలో నా చేతితో శివయ్యకి నేను అభిషేకం చేయడం, దూరంగా ఉండి చూడడమే తప్ప, అంటే మొత్తం సామాన్లు ఆ పూజ సామాన్లు అన్నీ అయ్యగారికి ఇచ్చి ఇలా ఆ రోజు సాక్షాత్తు ఆ శివయ్యే నా చేతితో అభిషేకం చేయించుకున్నాడేమో అనిపించింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఫైనల్గా అయితే అలంకరణ చేసేసి స్వామివారికి తాంబూలం సమర్పించి కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత నేను వెళ్ళి ఇంకా మారేడు చెట్టుకి, బిల్వం చెట్టు ఉంటుంది కదండి, అక్కడ కూడా ప్రదక్షిణ చేసి పసుపు కుంకుమ నీళ్లు పోసి అక్కడ కూడా పూజ చేసుకున్నాను. అలాగే ఇది మార్గశిర మాసం కదా, లక్ష్మీనారాయణులకి చాలా ప్రీతికరమైన మాసం. ఇప్పటి వరకు మనకి కార్తీక మాసం శివపార్వతులు శివకేశవులకి ఎంత ఇష్టమో, ఈ మార్గశిర మాసం మనకి లక్ష్మీనారాయణులకి వెంకటేశ్వర స్వామికి అనేది చేస్తారండి బాగా. అలాగే ఉసిరి చెట్టుకు కూడా నేను పూజ అయితే చేసుకున్నానండి. అలాగే పడగలకు కూడా మనకి శివయ్య మెడలోనే ఉంటారు కదా ఆ వాసుకి మాత అమ్మవారు, ఆదిశేషునికి కూడా పాలాభిషేకం అయితే చేసుకొని అలంకరణ అయితే చేశాను. నా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి అయ్యగారు కూడా వచ్చారండి. సోమవారం కదా, ఇంకా మెయిన్ టెంపుల్ ఉంది లోపల, అక్కడైతే అయ్యగారు పూజ చేశారు. అదంతా కూడా నేను మీకు చూపిస్తాను. చూశారు కదండి, ఫైనల్గా అయితే పూలతో అలంకరించిన తర్వాత బిల్వపత్రి కూడా స్వామివారికి సమర్పించాను. స్వామివారికి ఏమున్నా లేకపోయినా విభూది బిల్వం ఉంటే చాలండి.
అన్ని పసుపు నీళ్ళతో ఆయనకి మనం అభిషేకం చేసిన బోలా శంకరుడని అందుకే అంటారు శివయ్య. చాలా మురిసిపోతాడనమాట. మన కోరికలు తీరుస్తారు. ఆయనకి ఆడంబరంగా పూజ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఉన్నంతలో అన్ని నీళ్లు పోసి అంత విభూది పెట్టొచ్చినా చాలు. ఆయన అంత మురిసిపోతాడనమాట. గొప్ప గొప్పగా పువ్వులు అలంకరణ కూడా అవసరం లేదు. అలా ఒక బిల్వపత్రి పెట్టి నమస్కారం చేసుకున్నా చాలు. ఆ బోలా శంకరుడు అనేది పొంగిపోయి మనని కరుణిస్తాడు. ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో చేస్తే ఇంకా చాలా మంచిదండి. చాలా గొప్ప రోజు అది. మనకి సంవత్సరంలో ఒక్కసారి కూడా వస్తుంది. అది మనకి ఆ వచ్చిన టైం కూడా మనకి తెలీదు. ఇలా తెలిసినప్పుడు ఏంటంటే ఉపయోగించుకుంటే చాలా మంచిది. చూశారు కదా, బిల్వపత్రి అయితే పెట్టాను నేను. తాంబూలం సమర్పించి తర్వాత అఖండ దీపం అయితే వెలిగించానండి ఆ రోజు నేను అక్కడ. అంటే ఎక్కువసేపు వెలుగుతూ ఉంటే మంచిది కదా అని చెప్పేసి అట్లా నేను ఒక పెద్ద ప్రమిదలో నూనె అయితే పోసి అఖండ దీపం అయితే వెలిగించాను శివయ్యకి. ఫైనల్గా అయితే కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి ఇంకా ఆ టెంపుల్లో నుంచి అయితే బయటకు వచ్చాను. మీకు మా టెంపుల్ అంతా కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుందండి. చాలా పెద్ద టెంపుల్. మా ఇంటి బ్యాక్ సైడే ఉంటుంది శివాలయం. నిన్న ఆల్రెడీ స్వాములు ఇడిముడి కట్టుకున్నారు కదా, అదే టెంపుల్ అనమాట. చూశారు కదా, దీపం అయితే వెలిగించానండి నేను. అఖండ దీపం అయితే వెలిగించాను. ఇంకా కొన్ని అయితే ఉంచానన్నమాట సామాను. అంటే పంచదార, తేనె, ఆవు నెయ్యి, పాలు ఇవన్నీ తర్వాత నేను అక్కడ శివాలయంలో అయ్యగారికి ఇద్దామని చెప్పేసి, సోమవారం కదా అక్కడ కూడా అభిషేకం అయ్యగారి చేత కూడా చేయించుకుందామని చెప్పి ఉంచాను. చూశారు కదండి, ఫైనల్గా అయితే నా పూజ కంప్లీట్ అయింది. చూడండి, హారతి కూడా ఇచ్చేసాను. ఎంత బాగున్నారు కదా. సేమ్ త్రయంబకేశ్వరంలో ఎలా అయితే ఉన్నారో శివయ్య అలాగే ఉంటారండి. ఇక్కడ బాలకోటయ్య స్వామి అని అంటారు. ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి. ఆ స్వామిని మేము దూరం నుంచి చూడడం, కానీ ఫస్ట్ టైం నేను లోపలికి వెళ్ళి నా చేత్తో అభిషేకం చేసుకున్నాను అనమాట. ఇంటి దగ్గర పెద్దవాళ్ళు కూడా చెప్పారు, బాలకోటయ్య స్వామి చాలా పవర్ఫుల్ అమ్మా అని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడైతే అయిపోయిందండి. తర్వాత ఇక్కడ పడగల దగ్గరికి కూడా వచ్చి పడగలకు కూడా పాలాభిషేకం చేసి స్వామికి కూడా దీపం వెలిగించి తాంబూలం, నిమ్మపండు అవి పెట్టానండి. ఎప్పుడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, నాగమయ్యకి నిమ్మపండు అనేది ఖచ్చితంగా పెట్టాలండి. చూశారు కదా టెంపుల్, అక్కడ అయిపోయిందండి. అక్కడ అంతా దీపాలు పెట్టుకొని నేను 5 అవుతుంది ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి అయ్యగారు అయితే వచ్చారు. సోమవారం కదా, అందరూ గోత్రనామాలు అయితే చదివించుకుంటారండి. సంవత్సరం మొత్తం మాకు శివాలయంలో ఏంటంటే గోత్రనామాలు అనేది అయ్యగారు చదువుతారు. ఇక్కడ మా ఊర్లో అయ్యగారు గోత్రనామాలన్నీ చదివేసరికి నేను ఇంటికి వెళ్ళి ఇంకా మిగతా పూజ సామాను కూడా తెచ్చి అయ్యగారికి ఇచ్చాను. ఇక్కడ గర్భగుడిలో ఈ గర్భగుడికి ఎదురుగానే ఉంటుందండి ఇందాక నేను అభిషేకం చేసిన శివయ్య. సో ఇక్కడ అయితే అయ్యగారు పంచామృతాలతో చేస్తున్నారు చూసారా. నేను మిగతావన్నీ ఇంకా కొన్ని ఎక్కువ తెచ్చుకున్నాను, అవన్నీ కూడా అయ్యగారికి ఇచ్చాను. చూశారు కదా, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, అలాగే ఫ్రూట్స్ కూడా అన్నీ ముక్కలు చేసి పెడితే అవన్నీ కూడా అయ్యగారు మంచిగా శివయ్యకి అయితే ఫ్రూట్స్తో కూడా అభిషేకం చేశారండి. ఫైనల్గా అభిషేకం అయితే అయిపోయింది. ఇంకా అలంకరణ అయితే చేస్తున్నారు చూడండి. ఆ రోజు స్పెషల్గా గులాబీ రేకులతో శివలింగాన్ని అయితే అలంకరించారండి మా పూజారి అయితే. ఎంత బాగా చేశారు అయ్యగారు విభూతితో. చూడండి, ఫైనల్గా చాలా బాగా అనిపించింది మాకు. ఇంతేనండి, ఇలాంటి ముఖ్యమైన రోజులు మీకు తెలుసుంటే ఉపయోగించుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.